మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పోలీస్ షీ టీం బృందం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, బాలల అక్రమ రవాణా, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాలల రక్షణ కోసం తీసుకువచ్చిన చట్టాలను విద్యార్థులకు వివరించారు. ఏదైనా అత్యవసర పరిస్థితిలో 100 నెంబర్కు డయల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్యతో పాటు షీ టీం హెడ్ కానిస్టేబుల్ దేవదాస్, కానిస్టేబుల్ స్వరూప, గంగమణి, రవి, ఉపాధ్యాయులు ధనరాజ్, వెంకటస్వామి, నరసింహారెడ్డి, అమూల్య, నవనీత, సునీత, కవిత తదితరులు పాల్గొన్నారు. ఫోన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు. అసలు వాట్సాప్ యూజ్ చేస్తలేదు, ఇన్స్టాగ్రామ్ మొత్తం ఇన్స్టాగ్రామ్. ఆ ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ అంట ఒకరి నుంచి ఒకరికి మెసేజ్ పెట్టడం, ఇంకో నుంచి ఒకరికి మెసేజ్ పెట్టడం, అవి జరుగుతున్నాయి. మీరు ఆల్రెడీ మన పాఠశాలలో కూడా ఇన్స్టాగ్రామ్లో మన జస్ట్ ఈ మధ్య కాలంలో మేడం పేరెంట్స్ ఒక అమ్మాయికి, తర్వాత అతను కూడా, ఆ అమ్మాయి కూడా అతనికి పంపడం జరిగింది. మెసేజ్ వచ్చి నా దగ్గర అడుగుతున్నారు, పంపింది రాత్రి 9 గంటలకు. నేనేం చేస్తాను మేడం, వాళ్ళ అబ్బాయికి అమ్మాయికి ఫోన్ ఇవ్వద్దు కదా వాళ్ళ పేరెంట్స్. చెట్టిపల్లి కాలం నుంచి అసలు అన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం మెసేజ్ పోవాల్సింది ఎవరికి, ఫస్ట్ పేరెంట్స్ పోవాలి. మరి పేరెంట్స్ దానిపైన అవగాహన లేకుండా వాళ్ళు ఏం చేస్తారు, నా బాబు వచ్చినా, నా వాడు వచ్చినా ఇంటికి బయటకు పోతలేడు, ఫోన్ ఇస్తున్నా ఇంట్లో ఉంటాడు కానీ ఉద్దేశంతో వాళ్ళకి ఫోన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ పేరెంట్స్ ఏదో ఒక రకంగా ఇస్తుంది, కానీ దాన్ని మీరు మిస్యూజ్ చేసుకుంటున్నారు. మరి పేరెంట్స్ ఇచ్చినటువంటి ఫోన్ చేయమని ఇవ్వచ్చు, లేకుంటే దాని ఏమైనా వాట్సాప్ వస్తే వాట్సాప్ గురించి చెప్పనొచ్చు. అంతేగాని మీరు మిస్గైడ్ చేసి ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని, ఇంకా మిగతా అన్ని ఉపయోగించడం జరుగుతుంది. మేము చెప్పేటువంటిది కూడా తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏదాన్ని యూజ్ చేయకూడదు. ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, దేనైనా కావచ్చు మీరు యూజ్ చేయకండి. ఎందుకంటే నన్ను వాడు ఏడిపించిండు, నన్ను కామెంట్ చేశాడు, నా వెనబడి పడ్డాడని చెప్పి నేను కంప్లైంట్ రిటర్న్గా ఇస్తాను. ఓకేనా? ముఖ్యంగా అమ్మాయిలు మీకు ఎవరైనా ఇబ్బందులు పెట్టుకుంటే, మీ పేరెంట్స్ చెప్పలేని పరిస్థితి ఉంటే మీ టీచర్ చెప్పండి. టీచర్స్ మాకు చెప్తారు, లేదా మీరు డైరెక్ట్గా మాకు మెసేజ్ పెట్టండి. మీ పేరెంట్స్ చెప్పుకోలేక ఒకవేళ టీచర్స్ చెప్పుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు అమ్మాయిలు మాకు తెలియపరచండి, మేము సాల్వ్ చేస్తాం. ఓకేనా? మీ పేర్లు మాత్రం ఎక్కడ బయటికి రావు, పేర్లు మాత్రం ఎవరికి బయటికి రావు. ఒకటి ఏంటంటే, స్కూల్కి వచ్చిన తర్వాత టీచర్లను గౌరవించండి. టీచర్లను ఎంత గౌరవిస్తే మీ క్రమశిక్షణ అంత పెరుగుతుంది. ఇప్పుడు ఇందుకు ఒక అబ్బాయి ఎంతున్నాడు, వాడు 14 years 15 years పిల్లడు, వాడు కటింగ్ తీసుకుని వచ్చాడు. అది ఎందుకు కటింగ్? ఇక కటింగ్ అవసరమా, చదువు అవసరమా, క్రమశిక్షణ అవసరమా? క్రమశిక్షణ అవసరం. ఫస్ట్ క్రమశిక్షణ కావాలి. అంటే క్రమశిక్షణ ఉన్నప్పుడు చదువు వస్తుంది. క్రమశిక్షణ అంటే ఏంటి? ఎదుటి వాళ్ళని గౌరవించేదాన్ని నేర్చుకోండి ఫస్ట్. టీచర్స్ అసలు ఏ క్లాసులలో కూడా, ఏ స్కూల్లో కూడా కేర్ చేయట్లేదు. నష్టపోయేది మీరే. గవర్నమెంట్ జీతాలు మాకు ఇస్తుంది, మేము వస్తాం 10 to 5 చేసుకుని వెళ్ళిపోతాం. నష్టపోయేది ఎవరు? మీరే. మీరు మంచి చదువుకొని సార్ అడగాలి, సార్ ఇది ఏది సార్, ఇది ఎట్లా సార్ అడగాలి. అది మీరు అలాగే ఉన్నారనుకోండి. ఇప్పుడు ఆ అబ్బాయి ఉన్నాడు, ఇంత చేస్తే గంటసేపు వాయించాము, ఆడి పక్కన వాడు ఉన్నాడు, వాడికి ఏమర్థం వేసి రేపు పొద్దున వాడు ఏం చేసుకోగలుగుతాడు? రోడ్డు మీద పనులు అమ్ముకోవాలా, మెస్సి పని చేసుకోవాలా? అదే కష్టపడ్డవాడు ఏదో మన జాబ్ చేసుకోగలుగుతాడు. అవునా కదా? ఫస్ట్ మీ దగ్గర క్రమశిక్షణ కావాలి, డిసిప్లిన్ మెయింటైన్ చేయండి, పద్ధతి పాటించండి. స్కూల్కి ఏ విధంగా రావాలి, ఏ విధంగా ఉండాలని నేర్చుకోండి. ఫస్ట్ ఇవ్వండి, వాళ్ళు చెప్పింది వినండి, నేర్చుకోండి. అర్థమైందా? మెయిన్గా అమ్మాయిలు సెంట్రల్ గవర్నమెంట్ అమ్మాయిల గురించి, మెయిన్ లేడీస్ గురించి కొత్త సెక్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో సెక్షన్స్ ఏముందంటే, ఏదైనా చేస్తే కేసు చేసి బేస్ ఏజెంట్ ఇచ్చేవాళ్ళం, వెళ్ళిపోయేవాళ్ళు. మన అదే పని. ఇప్పుడు అలా కాదు. ఏ అబ్బాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.